హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లగడ్డ రొయ్యల పులుసు చేసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, పిల్లలకి మరియు పెద్దలకి బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోలు 4 యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు, టమాటాలు మొత్తం స్మాష్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా కూర చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం కొబ్బరి, ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ ఈవెన్ అన్ని టిఫిన్ సెక్షన్లో కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు పొడి, ధనియాల పొడి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రొయ్యలను కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లగడ్డలను కూడా వేసుకోవాలి. వాటికి మసాలా పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ బాగా ఆ మసాలాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ కర్రీ చేయడం వల్ల ఈవెన్గా మసాలాలన్నీ ఆ ఉల్లగడ్డకి రొయ్యలకి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి చూసుకొని మనకి ఎంత గట్టిగా కావాలో అంతగా మనం అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.